హాయ్ ఫ్రెండ్స్, టుడే బోస్ QC అల్ట్రా బుక్ చేసాం. అది ఇంకొద్దిసేపట్లో రాబోతుంది. సో ప్రజెంట్ ఆఫీస్లో ఉన్నాం. అటు కాల్ చేయగానే వెళ్ళి తీసుకుంటాం. ఆ తర్వాత రివ్యూ కూడా వస్తుంది. దానికోసం చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు. If it comes within 1 hour, it will be good because I've been waiting for so long here. Yes, I'll update later. Now the time is 7:08 p.m. Still waiting for the delivery. I think I won't get anything easy. So maybe tomorrow I'll get that Bose QC. Today we are leaving. Yeah, one day we successfully wasted. We actually finished our work by 3:30. From 3:30 to 8 o'clock, we are waiting for the Amazon delivery guy. That motherfucker didn't came. అవసరంగా దాంట్లో బుక్ చేయడం వల్ల ఇదంతా ప్రాబ్లం. కనీసం డెలివరీ ఏజెంట్ నెంబర్ ఉండదు, ఏం ఉండదు. అసలు మొత్తం నిజం చెప్పాలంటే అమెజాన్లో నీకు కస్టమర్ కేర్ నెంబర్ కూడా నీకు దాంట్లో కనిపించదు. వాడు ఇస్తే తప్ప వాడు డెలివరీ ఏజెంట్ నెంబర్ కూడా మనకు రాదు. మ్యాక్సిమం అసలు సింపుల్ గా అసలు యూజర్ దానైతే నమ్ముకోవాల్సిన అవసరం లేదు. అది కొన్నిసార్లు వాడు ఫాస్ట్గా తీసుకొస్తారు, కానీ ఈరోజు ఎంత వర్షం అది ఇది మనం చెప్పలేం. బట్ ఎనీవే ఇది జరగాలని జరిగిపోయింది. లేదు నేను చెప్తానే ఉన్నా, అమెజాన్ వద్దురా, ఫ్లిప్కార్ట్లో పెట్టుకో. వాడు చెప్పిన టైంకి డెలివరీ అవుతుంది, ప్లస్ నెంబర్ అవైలబిలిటీ ఉంటుంది, మనం చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు అనేసి. ఎట్లాగో ఆఫ్టర్నూన్ వచ్చింది అవుట్ ఫర్ డెలివరీ, బట్ నెంబర్ మాత్రం మాకు రాలేదు. అది వాడు నెంబర్ పంపించలేదు, మనం ఏం చేయలేం దానికి. వాడు పంపిలేదు కదా, వాడు పంపిడు అదంతే. మళ్ళీ ఇప్పుడు రేపు నాకు ఎలాగ ఆఫీస్ లేదు, కానీ పెట్టింది ఆఫీస్ అడ్రస్ కాబట్టి ఒకవేళ మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుందేమో. రేపు వస్తాడు షార్ప్ 9:30. వీళ్ళకి అసలు తెలుగు రాదు. ఇక్కడ ఉండేది మేము చెన్నైలో, ఇక్కడ తెలుగు రాదు. మళ్ళీ వాడికి ఏం చెప్పాలో తెలియదు. ఒకవేళ మన తెలుగు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వస్తారు ఇంకో లొకేషన్కి. ఎంగిరికేనా అంటాడు. వీడు అసలు వస్తాడు రాదు డౌట్ నాకు ఫస్ట్. రెండోది ఏంటంటే ఒకవేళ నేను రావాల్సి వచ్చి మళ్ళీ వర్షం పడతామంటే మాత్రం నాకు చిరాకు దొబ్బిందంటే క్యాన్సిల్ చేసుకోవడం దొబ్బి ఇంకా నాకు నేనేం బుక్ చేయలేదు అనుకుంటా. క్యాన్సిల్ చేయడం ఎందుకురా, ఇంకో దాంట్లో పెట్టు చేయాలి. అదే విషయం, ఏది ఈజీగా వచ్చేదట్లేదు. అది ఈజీగా రావురా, డెలివరీ బాయ్స్ తీసుకురావాలి. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇప్పుడే వాడు ఫోన్ చేశాడు. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వచ్చి పడిపోయాము. ఇప్పుడేం పరిగెత్తాల్సి వస్తుంది. ఇంకా మళ్ళీ వాడు 2 minutesలో నాకు వర్క్ ఉందని చెప్తున్నాడు. ఇదే ఎక్స్పెక్ట్ చేసాం మొదటి నుంచి, లాస్ట్ కదా జరిగింది. ఇంకా పరిగెడదాం. అబ్బా ఫైనల్గా ఇప్పుడు మన చేతికి వచ్చింది. అమెజాన్ డోంట్ ట్రస్ట్ డెలివరీ. ఓకే వద్దు, రూమ్కి వెళ్ళి అన్మార్క్ చేద్దాం. ఇక్కడ వద్దు, వర్షం పడుతుంది, వద్దురా. ఈరోజు నేను కొంచెం తక్కువ ప్రెస్టేషన్తో ఉన్నాను, ఎందుకంటే నాకు ఈ ప్రోడక్ట్ మీద అంత ఏం ఆశ లేదు. ఏంటంటే మన డబ్బులు ఒక్క యాక్చువల్గా నేను బుక్ చేసింది వచ్చేసి అదేం చిన్న అమౌంట్ కాదు, 23,500 రూపీస్. అదే ఆఫర్లోనే. బట్ ఏంటంటే నేను దీనికోసం మరీ అంత ఎక్సైటెడ్గా ఏం లేను, అందువల్ల నాకు కొంచెం తక్కువ ప్రెస్టేషను. నమ్మద్దు ఎక్సైటెడ్గా ఏం కాదు, పరిగెత్తపోయాడు. ఇప్పుడు పరిగెత్తే ఎందుకు పోయానంటే ఆడు వెళ్ళిపోయాడంటే మళ్ళీ నాకు రేపు నాకు ఆఫీస్ లేకపోయినా నేను తిరిగి రావాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు కాబట్టి. అదంటే మొత్తానికి ఇప్పుడు మన చేతికి వచ్చేసింది అంతా బాగానే ఉంది అనుకుంటే మీకు ఇంకో విషయం చెప్పాలి. యాక్చువల్గా నేను ఇది కొనక ముందు మాల్కి వెళ్ళి ఒకరోజు ట్రై చేశాను. ఆ రోజు హానెస్ట్గా నాకేం సౌండ్ క్వాలిటీ నచ్చలేదు. ఏమంటే నా దగ్గర ఉన్న బడ్స్తో పోల్చుకుంటే అంత క్లీన్గా ఏం లేదు. సో నాకు అనిపించింది ఎందుకులే
మనం ఏదో అనుకుంటాం కానీ అంత ఉండవు అని. కానీ ఇవి కొనడానికి రీజన్ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ బాగుంటుందని అందరూ అంటున్నారు. పైగా నేను బస్సులో వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ అప్పుడు కొంచెం మనకి బాగుంటుందని చెప్పి ఆ ఉద్దేశంతోనే కొనడం తప్ప నాకు వేరే ఉద్దేశం ఏం లేదు దీంతో పోల్చుకుంటే. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అలా అనుకుంటున్నా అంతే. మనం డిసప్పాయింట్ ఆబ్వియస్లీ అవుతామని అనిపిస్తుంది. మరి ఓపెన్ చేసేదాకా ఇంకా నా ఒపీనియన్ అయితే ఇదే. నేనైతే దీని గురించి నేను ఎక్సెప్షనల్గా ఉంటుంది క్వాలిటీ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బేసిక్గా ఏంటంటే నేను ఆల్రెడీ చూసేసాను, కానీ నేను చూసినట్లు డెమో పీసు అది కొంచెం ఎయిర్ ప్యాడ్స్ అనేది తిరిగిపోయి కొంచెం డ్యామేజ్ అయిపోయినట్లు అలా అనిపించింది అక్కడ మాల్లో. ఇప్పుడు పీస్కి ఒరిజినల్ పీస్కి తేడా అంటే అవును ఆబ్వియస్లీ సౌండ్ క్వాలిటీ నేను అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ ఓవరాల్గా ఇది వాల్యూ అని అనిపించింది. ఎందువల్లంటే బేసిక్గా దీని కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ, ఎంత 35,000 అంతకంటే ఎక్కువ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలీదు. సో ఇదన్నమాట మ్యాటరు. నేను కొన్న రీజన్ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ బాగుంటుంది, ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ కొంచెం అప్పుడప్పుడు ఏదో స్టైల్గా అట్లా వేసుకెళ్ళిపోవచ్చు. అది చెప్పు ఫస్ట్. అదే వేసుకెళ్ళిపోవచ్చు. రెండోది ఇంకా నాకు ఎప్పటి నుంచో ఒక మంచి ప్రీమియం సెగ్మెంట్లో హెడ్ ఫోన్స్ వాడాలని ఒక ఉంది, అది ఈరోజు తీరిపోయింది అనుకుంటా. అవి హాయ్ అందరికీ, ఇదే మనం ఆర్డర్ చేసిన బోస్ QC అల్ట్రా. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం, అదే తెలుగులో. నాకు తెలిసి ఎవరో తెలియదు అనుకుంటున్నాను ఇప్పుడు దాకా, బట్ కొంచెం ముందుగా ఎక్కడ సీల్ ఏం ఓపెన్ చేయలేదు. చూడండి అమెజాన్ సీల్ ఎలా ఉందో అలాగే ఉంది మొత్తం. ఇప్పుడు మనం ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ ఓపెన్ చేయాలి. సీల్ అనేది ఓపెన్ చేయలేదు ఎవరు. సో ఇప్పుడు మనం ఒకవేళ ఓపెన్ చేసామంటే ఇప్పుడు మనం లోపల ప్రోడక్ట్ చూడొచ్చు. ఓకే, ఇక్కడ టాప్లో ఇది సీల్. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు సీల్తో వచ్చింది కాబట్టి ఇది కొత్త పీసు. ఒకవేళ ఇది బ్రోకెన్ అయింటే మాత్రం మీరు తీసుకోవద్దు. ఇప్పుడు షార్ట్ బాగుందా? పాజ్ చేయి. సో ఇది మనకు కేసుతో పాటు వచ్చింది. ఆల్మోస్ట్ యాపిల్ చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు. మొత్తం పేపర్ వర్క్ నీట్గా బాగుంది. సిలికా జెల్ మాయిశ్చర్ రాకుండా ఇందు లోపల ఏదో ఉంది. పోస్ట్ వారంటీ. పక్కన పెడదాం.
ద బాక్స్. హెడ్ఫోన్స్. ఇయర్ బడ్స్ ఇది ఇది మన ఓవరాల్గా మనం ఇది ప్రోడక్ట్ చూడడానికి చాలా కాంపాక్ట్గా ఉంది. చాలా బాగా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. హింజెస్ క్వాలిటీ కూడా ఇంకా 360 degrees రొటేషన్ అవుతుంది. అంతా చాలా కంఫర్టబుల్గా ఉంది. లెదర్ క్వాలిటీ అంతా బాగుంది. చూడండి ప్లస్ చాలా బాగుంది. హెడ్ బ్యాండ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఓకే, దీన్ని పక్కన పెడదాం. ఇంకా కంటెంట్స్ ఏమొచ్చాయో చూద్దాం. ఈ కార్డ్ బోర్డ్స్ అవన్నీ పక్క తీద్దాం. ఈ వారంటీ కార్డు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈ బాక్స్ మీద పక్కన పెడదాం. ఇంకా మన మెయిన్ ప్రోడక్ట్లోకి వస్తే ఇది మన కేసు. ఈ కేసు లోపల ఇక్కడ మనకు యాక్సెసరీస్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఆక్స్ కేబుల్. మనకు 2.5 పిన్ వస్తుంది. ఇక్కడ 3.5 రావట్లేదు. 2.5 అంటే కొంచెం కాంపాక్ట్గా ఉంటుంది అనమాట. 2.5 వచ్చేసి మనకు ఇక్కడ మనకు దీనికి పోర్ట్స్ బటన్స్ ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ కొంచెం దగ్గర బాగా ఉంది. ఓకే, ఇది ఇక్కడ ఇది ఆక్స్ కేబుల్ అనమాట. మీరు ఎప్పుడైనా సరే పీసీకి లేకపోతే ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవాలంటే వైడ్ మోడ్లో మనం దీన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇలాగా. ఇంకా ఇది టైప్ సి, మీకు తెలిసిందే. టైప్ సి ఛార్జింగ్కి టైప్ సి కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇది టైప్ సి టు ఏ కేబుల్ వస్తుందన్నమాట. సో అడాప్టర్ అనేది మీ దగ్గర ఉందో చూసుకోండి, లేకపోతే మీ ఫోన్ ఛార్జర్తో పెట్టినా పర్లేదు. ఇది మ్యాటర్. ఇది బ్లూటూత్ ఆన్లోనే ఉంది. ఇది బ్లూటూత్కి పవర్ బటన్కి సేమ్ ఒకటే బటను. ఇది నాకు తెలిసి నాయిస్ క్యాన్సిలేషన్ అనుకుంటున్నాను. ఓకే, ముందు ఇది పక్కన పెట్టి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు నా ఐఫోన్తోనే మనం రికార్డ్ చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు నాకు కనెక్ట్ చేయడానికి డివైస్ ఏం లేదు కాబట్టి ఐప్యాడ్ కనెక్ట్ చేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇది మనం ఇలా లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఈ లైట్ అనేది బ్లూ కలర్ బ్లింక్ అయ్యిద్ది. ఇప్పుడు బ్లూటూత్ అనేనట్టు. ఇప్పుడు మనం దీంట్లో ఇంక సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, బోస్ QC అల్ట్రా. ఓకే, ఇప్పుడు మనం కనెక్ట్ చేద్దాం. యాప్ స్టోర్లోకి వెళ్దాం. ఇప్పుడు యాప్ స్టోర్ మనం యాప్ డౌన్లోడ్ చేయమంటుంది. సో ఇప్పుడు ఇలా డౌన్లోడ్ అవ్వాలి. సో చూసారు, అది డౌన్లోడ్ అవుతుంది. మనకు ఇందులో ఇది హెడ్ఫోన్స్కి సంబంధించినవి అన్ని కంట్రోల్స్ ఉంటాయన్నమాట. సో దాంతో మనం డూ ఇట్ లేటర్ కొడదాం. ఓకే, ఇప్పుడు మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేయాలి, అగ్రీ చేస్తాం. తర్వాత వీ నీడ్ బ్లూటూత్ యాక్సెస్ టు డిస్కవర్, కనెక్ట్ అండ్ కంట్రోల్ యువర్ బోస్ ప్రోడక్ట్. సో యూ నీడ్ అలౌ బ్లూటూత్ యాక్సెస్. సో ఓకే, నెక్స్ట్ బ్లూటూత్ డివైజెస్ అలౌ కొడదాం. తర్వాత నోటిఫికేషన్స్, టర్న్ ఆన్ నోటిఫికేషన్స్. ఓకే, దెన్ హెడ్ఫోన్స్, మన హెడ్ఫోన్స్ కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూసారంటే మనకి ఇది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసామంటే ఇక్కడ దీనికి మార్క్ వచ్చింది. ఇప్పుడు ఇదే కాబట్టి నేను నెక్స్ట్ కొట్టాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ డెమో ఆడియోకి. తర్వాత కంటిన్యూ కొడదాం. ఇంకా నెక్స్ట్ ఏమన్నా చూడాలి. ఇంకా ఇదనమాట క్విక్ పవర్ బ్యాకప్ ఆ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు ఏంటి టిప్స్ ఎలా చేయాలి, మ్యూజిక్ కంట్రోల్ ఎలా చేయాలి, ఫోన్ కాల్స్, నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా, బ్లూటూత్ కనెక్షన్స్, షార్ట్ కట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆల్ సెట్ కొట్టామంటే గెట్ స్టార్టెడ్, ఎంజాయ్. ఇంకా ఇది సింపుల్గా ఉంది ఇంటర్ఫేస్.
మనకు ఇదనమాట. ఇక్కడ మనకు మోడ్స్ చూస్తే క్వైట్ మోడ్ అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఇది అవేర్ అంటే యాంబియంట్ మోడ్, ఎన్విరాన్మెంట్లో సౌండ్ని మనకు బాగా వినిపించేలాగా ఎన్హాన్స్ చేస్తుంది. ఇది ఇమర్షన్ ఆడియో, ఇది మనం ఫస్ట్ చూసాం కదా. మనకు స్పీకర్స్ అనేవి మనం ముందుగా ఉన్న ప్లేస్లో ప్లేస్ చేసినట్టుగా మనకు ఒక వర్చువల్గా ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుందన్నమాట. సో ఈ మోడ్స్. ఇంకా ఈక్యూ, మీకు ఎవరికైనా బేస్ పెంచుకోవాలి, తగ్గించుకోవాలి, ఇట్లా ఏదైనా కంట్రోల్ చేయాలనుకుంటే ఇక్కడ మనం దాన్ని ఈ యాప్లోంచి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. బేస్ తగ్గించుకోవడం, పెంచుకోవడం, ఫ్లాట్ కావాలంటే ఫ్లాట్ పెట్టుకోవచ్చు, ట్రేబుల్ ఇవన్నీ కూడా అనమాట అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది. ఇంకా ఇది అయిపోతే ఈ సోర్స్ అంటే ఒకేసారి 2 డివైజెస్కి మనం కనెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కనెక్ట్ చేస్తున్నాను కదా, ఇంకా యాడ్ న్యూ కొడితే న్యూ డివైస్ ఇంకో డివైస్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. 2 ఒకేసారి కనెక్ట్ అయి ఉంటాయి, సైమిల్టేనియస్గా మీరు వాడుకోవచ్చు. అదనమాట. నెక్స్ట్ ఇమర్సివ్ ఆడియోలో మనకు స్టిల్ కావాలా, మోషన్ కావాలా. అంటే స్టిల్ అంటే స్పీకర్స్ యాజ్ పొజిషన్ అలాగే ఉంటుంది, మోషన్ అంటే మన హెడ్ మూమెంట్ తగ్గట్టుగా అవి కూడా కొంచెం ట్రాక్ చేస్తున్నట్టు హెడ్ ట్రాకింగ్ ఫీచర్ లాగా అది మనకు అలాంటి ఫీల్ వస్తుంది అనమాట. ప్రస్తుతానికి ఆఫ్ చేద్దాం. టిప్స్, ఇందులో మనకు ఎలా పవర్ ఆన్ చేయాలి, ఇప్పుడు ఎలా ఆన్ చేయాలి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మీడియా కంట్రోల్ అంటే ఇంకా ప్లే పాస్ బటన్ వచ్చేసి ఒకటి ఉంది, పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఒకటి ఉంది. ఈ 2 బటన్స్ తప్ప పెద్దగా ఏం లేవు, మిగిలినట్టయినా టచ్ కంట్రోల్సే. ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్, క్వైట్ అండ్ అవేర్ విత్ అడాప్టివ్ సెన్స్. సో ఇది ఆటోమేటిక్గా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట మన ఎన్విరాన్మెంట్ బట్టి. మీరు పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా మళ్ళీ యాప్లో దానికి సపరేట్గా ఉంటాయి, అవి చూసుకొని చేసుకోవచ్చు. ఇదే ఫోన్ ట్యాబ్లెట్కి ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు, అది ఫోన్ కంప్యూటర్కి ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఈ బ్లూటూత్ స్విచ్ నొక్కితే అది ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి మారుతుంది అనమాట.